ఫేస్ ఎక్స్ప్రెషన్ డెవలప్ చేసుకోవాలంటే నాకు తెలిసిన చిన్న ట్రిక్ చెప్తాను. చిన్న ట్రిక్. ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మాత్రమే, దయచేసి గమనించండి. దీనికి నేను పెట్టిన పేరు ఏంటంటే ఫ్లవర్ టెక్నిక్. ఇది చెయ్యలమ్మడు ఉండి మొగ్గ దశలో ఉంది. ఇలా ఉన్నప్పుడు నా ఫేసు మొహం గమనించండి, చచ్చిపోయినట్టుగా మొత్తం చచ్చిపోయింది. ఇంకా క్లోజ్ చేయి క్లోజ్ ఉంటే ఫేస్ అంతా శూన్యం. కొద్దిగా విడుచుకుంటే కోమాలోకి వెళ్ళినట్టుగా, కొద్దిగా విడుచుకుంటే స్పృహ కోల్పోయినట్టుగా, కొద్దిగా విడుచుకుంటే మగతగా ఉన్నట్టు, కొద్దిగా విడుచుకుంటే మొహంలో నీరసం అలసట ఉన్నట్టు. ఈసారి అలా చెయ్యి విడుచుకునే కొద్దీ కళ్ళు తెరవండి. లైట్గా ఇంకొంచెం నీరసం, ఆలోచన, ఆశ్చర్యం, బ్రుకుటు ముడచండి. అద్భుతం, కళ్ళు విప్పర్చండి. నా చెయ్యి గమనించండి, ముఖంలో ఫీలింగ్ గమనించండి. కోపం, చెయ్యి మొత్తం ఎంత సాగితే అంత సాగాలి. ఈ కండరాలకి మొహానికి సంబంధం ఉంది, దానికోసమే దీన్ని చెప్తున్నా. మళ్ళీ నెమ్మదిగా ముడుచుకోండి. మళ్ళీ అలా 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 పూర్వదశకి తీసుకురండి. ఈ ఎక్సర్సైజు మీకు వీలినప్పుడు అద్దం ముందు ఒకసారి ప్రాక్టీస్ చేసి చూడండి. ఈ వేలికి మెదడులో కండరాలకి సంబంధం ఉంది. మొహంలో గ్లో పెరుగుతుంది, ఎక్స్ప్రెషన్స్ క్లియరే కనబడతాయి. నేను కెమెరా ముందు ఉండడం వల్ల దీన్ని మరింత వివరంగా మీకు నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను ఎక్సర్సైజ్ గురించి. తర్వాత